మనం ప్రపంచంలో ఉండబడినటువంటి దేశాలన్నీ ఐక్యరాజ్య సమితి ద్వారా గిరిజనులకు ఒక రోజు అనేటటువంటిది ఆగస్టు 9 అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా ఇవాళ భూమి అనేది గిరిజన నాయకుల చేతుల్లోకి వచ్చిన ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు పాలక పక్షాల వైపు కేంద్ర రాష్ట్రాల వైపు చూస్తూ ఇవాళ ఆదివాసీలు అడి నుండి తల్లి కొట్టేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాన్ని నిరసిస్తూ ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవంలో ఇవాళ ఆదివాసీ రక్షణ సేన రాష్ట్ర గుర్తించి వాళ్ళని కొంతవరకు వెలుగులో తీసుకొచ్చి వాళ్ళకున్న జీవోలు కానీ వాళ్ళకున్న రాజ్యాంగ హక్కులు కానీ ఏమున్నాయి ఏందనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని వాళ్లకు న్యాయం జరిగిన రోజే నిజమైన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది మనసారా నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్క అధికారి కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ ఆదివాసులు ఇప్పటికి కూడా గుర్తింపు నోచుకొని ఎన్నో జాతులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కానీ ఏ ఒక్క జాతి కూడా అధికారంలోకి రాలేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో ఎలా నివసిస్తున్నారో కూడా ఇప్పటి వరకు తెలియదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి అక్క మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మా యొక్క జీవన విధానాన్ని మేము చదువుకున్న విద్యార్థులు అందరం వెనకబడి ఉన్నాం కాబట్టి మీ ద్వారా మేము వెలుగుల కోసం అనేది మనసారా నేను ఒకసారి తెలియజేసుకొని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాక. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మనం సాగించాలంటే చాలా ప్రయత్న పడుతూ ఉన్నాము, చాలా జాగా చూస్తూ ఉన్నాము, చాలా జాగా అలసిపోయి ఇప్పుడు మా అక్క గారు వచ్చినాము. మా అక్క న్యాయం చేస్తుందని విశ్వాసం ఉంది. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరు పట్టించుకోరు. మాకు కొనిన భూమి కూడా ఉంచుకుంటా ఉన్నాం. మేము కొన్నాము, కొని మంచిగా 40 గదాలు నీళ్ళు కట్టుకున్నాము. హైదరాబాద్ తెలంగాణ స్టేట్గా మా అక్క దయతోనే కొద్దిగా అభివృద్ధి సాయంతో బతికినాము. ఆ భూమి మీద అధికారం లేకుండా స్వయం పాలన అనేటటువంటిది తెలియకుండా ఈరోజు హిట్లర్ పాలన కొనసాగుతూ ఉంది. హిట్లర్ పాలన అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హిట్లర్ పాలనను కొనసాగిస్తూ ఉన్నాయి. హిట్లర్ పాలన అంటే హిట్లర్ ఏమంటాడంటే కమ్యూనిస్టు వాళ్ళు హిట్లర్ కమ్యూనిస్టు వ్యతిరేకి అని అంటుండ్రు. అందుకోసమే కమ్యూనిస్టులనే లేకుండా చేస్తున్న ఈ దేశంలో అని చెప్పడం జరిగింది. అట్లా ఆదివాసులు అడవుల్లో ఉంటే ఈ అడవి పైన మాకు హక్కు ఉంటుంది, జంగల్ పైన మాకు హక్కు ఉంటుంది, నీళ్ళ పైన మాకు హక్కు ఉంటుందని అడుగుతున్నారు. కాబట్టి ఈ జంగల్ నుంచి వాళ్ళని తీసేస్తే ఈ నీళ్ళ పైన ఈ భూమి మీద ఈ అడవి పైన హక్కు ఉండకుండా అవుతుంది. కాబట్టి వీళ్ళందరినీ అక్కడి నుంచి తరలించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఇక్కడ అడవుల్లో ఉండేటటువంటి ఆదివాసులందరినీ ఒక మైదాన ప్రాంతాల్లోకి తీసుకొస్తా ఉన్నారు. నేను ఇక్కడ నుంచి దత్తభోజన రాజ్యాధికార సమాఖ్య తరఫున డిమాండ్ చేస్తున్నది అంటే ఎరకలి భాషలో చెప్తున్నా నేను. కాట్కోకి కిరాయ కాట్కోకి ఇచ్చేవేను, పేట్కోకి కిరాయ పేట్కోకి ఇచ్చేవేను, ఏ నాటుకోకి కిరాయ ఆ నాటుకోకి ఇచ్చేవేను. అంటే దీని అర్థం ఏంటంటే అడవిలో ఉండేటోళ్ళు అడవిలో ఉండాలి, ఊళ్ళో ఉండేటోళ్ళు ఊళ్ళో ఉండాలి, ఏ ప్రాంతంలో ఉండే ఆదివాసులు ఆ ప్రాంతంలో ఉండాలి, స్వయం గౌరవం అధికారం వాళ్ళకు దక్కాలి అనేటటువంటిది ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. పచ్చ పచ్చని అడవిలో ఎర్రమల్లె పూలం ఆదివాసి ఆదివాసి ఆదివాసులం పచ్చ పచ్చని అడవిలో ఎర్ర ముదుగు పూలం బిర్సా ముండా కొమరం భీము పూరు వారసులం బిర్సా ముండా కొమరం భీము పూరు వారసులం సమ్మక సారకై పెట్టిన విల్లంబు దెబ్బలం ఆదివాసి ఆదివాసి ఆదివాసులం పచ్చ పచ్చని అడవిలో ఎర్ర ముదుగు పూలం ఏ కాల వ్యాటాను నాయకు పూరు వారసులం ఏ కాల వ్యాటాను నాయకు పూరు వారసులం యుద్ధంలోన ఉరిగిన సూర్యుని యుద్ధంలోన ఉరిగినట్టే సూర్యుని వారసులం ఆదివాసి ఆదివాసి ఆదివాసులం సమ్మక్క సారకై పెట్టిన విల్లంబు దెబ్బలం. కొత్తగూడెం తీసుకుంటే గవర్నమెంట్స్ వచ్చాయి కానీ ట్రైబల్స్ అని వెళ్ళిపోయారు. ఎక్కడైతే మైండ్స్ వస్తాయో అక్కడ 80%
లోకల్ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. చాలా ప్రాంతాల్లో ఈ వ్యత్యాసం అంటూ ఉంది. నాడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. పేదరికం పోవాలి, ఆదివాసులకు న్యాయం కావాలి, ఎస్సీలకు న్యాయం కావాలంటే అక్క నాయకత్వం కావాలి. అక్క ముఖ్యమంత్రి అయితేనే మనం అసెంబ్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడే అవకాశం వస్తుంది. మనము ఒకరికి కోటేసి మనం ఒకరిని అడుగుతూ ఉన్నాం. ఇప్పటిదాకా 80 సంవత్సరాలు అయింది. అక్కలంటే నాయకత్వం నేను మీతో ఉంటాను, కొట్లాడతాను, మన పార్టీ పెట్టుకుందామని చెప్పి ఇవ్వలేదు. మరి మేము ఈ సిటీలో అంటే మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సాధించుకునేంత పోరాడుతున్నామని అంటున్నాం. జై కవితక్క, జై టీఆర్ఎస్. ఆదివాసీ గిరిజనుల ఐక్యత, జై తెలంగాణ, జై కవితక్క. ఈరోజు మన తెలంగాణ రక్షణ సేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడంతో పాటు మన మధ్యలో కూర్చొని మన సమస్యలు విని మన సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఒక సమరశీల బలమైన పోరాటం చేయాలనేటువంటి ఒక మహత్తమైనటువంటి గొప్ప లక్ష్యంతో మన మధ్యలో ఉన్నటువంటి మన అధినేత్రి కవితమ్మ గారికి మనందరి పక్షాన నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గారికి, అట్లానే సింగన్న గారికి, లోకిని రాజు గారికి, కిషన్ నాయక్ గారికి, గుడిపల్లి రవి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు. ఈ ఆదివాసీ దినోత్సవం అనేటటువంటిది మన హక్కుల కోసం ఎన్నో ప్రాణాలు పోతే అప్పుడు వచ్చినటువంటి గుర్తింపు. ఈ గుర్తింపు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉంటుందో వాళ్ళు ఒక తీర్మానం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలకు ఏ దేశం చూసుకున్నా, అది అమెరికా చూసుకున్నా, ఆస్ట్రేలియా చూసుకున్నా, న్యూజిలాండ్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఇండియా చూసినా, ఏ దేశం చూసినా, ఆఫ్రికాలో మరీ దారుణంగా ఆ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి నేటివ్ ప్రజలందరినీ కూడా సంహరించి నాగరికత పేరుతోని వారి యొక్క భూములు దోసుకొని, వనరులు దోసుకొని మనందరం కూడా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నాం. దానికోసం అందరం కూడా అనేక సందర్భాల్లో బాధను కూడా వ్యక్తం చేసినాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ప్రధానమంత్రి పార్లమెంట్లో క్షమించండి